హరే కృష్ణ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో లోటస్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేయాలో చూపిస్తాను. ఇది యాక్చువల్గా నాకు కస్టమైజేషన్ ఉందండి. సో కలర్ కాంబినేషన్ కూడా మేడమే చెప్పారు. దాన్ని బట్టి నేను కస్టమైజ్ చేస్తున్నాను. అండ్ థ్రెడ్ వ్రాపింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేస్తున్నాము అంటే థ్రెడ్ వ్రాపింగ్ అనేది ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఇస్తేనే డిజైన్ అనేది ఉంటుంది. సో ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో అక్కడే ఎండింగ్ పాయింట్లో మళ్ళీ థ్రెడ్ వచ్చి అతుక్కోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అండ్ ఒక మేడం నాకు మెసేజ్లో పెట్టారు ఏమనంటే ఎండింగ్ పాయింట్ అసలు అతుక్కోవట్లేదని. అలా ఏమీ ఉండదు మేడం, మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకో మేడము 2 టైమ్స్ అలా తీసుకోవాల్సి వస్తుంది థ్రెడ్, సింగిల్ టైం తీసుకోవడానికి పాసిబుల్ అవ్వదా అన్నారు. సో సింగిల్ టైమే తీసుకొని మేము చేస్తామండి. కొంచెం మీరు లెంత్ ఏదైతే తీసుకుంటున్నారో దాని లెంత్ని పెంచి తీసుకోండి. నేను ఇంతకుముందు క్లాస్ 1లో చెప్పాను ఎలా తీసుకోవాలి అనేది. ఒకసారి మీకు వీలైతే అక్కడ ట్రై చేయండి. అండ్ నేను ఈరోజు వీడియోలో ఇలా లోటస్ బ్యాంగిల్స్ అనేది చూపిస్తున్నాను. సో ఇది నేను 6Kతో చేస్తున్నానండి, 8Kతో కాదు. జనరల్గా 8. సో అది కూడా డిజైన్ మనం అడ్డగా వేస్తాము, కాకపోతే ఇక్కడ నిలువుగా వేస్తున్నాము. మనకి కస్టమర్ పంపించిన డిజైన్ ఇలానే ఉంది, ఇలాగే కావాలన్నారు. సో ఇలాగే చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ కస్టమర్కి నాకు ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అని అలా చెప్పారు. ఆ ప్రైజెస్ చెప్పాను. తర్వాత చాలా ఫీల్ అయ్యాను. ఆవిడిచ్చింది ఒకటే బ్యాంగిల్స్ అనమాట. నాకు ఎన్ని సైజెస్లో తీసుకోవాలి మీరు సజెస్ట్ చేయండి అంటే 24, 26 రెగ్యులరు, అవి మాత్రం తీసుకోండి చాలు అని చెప్పాను. అండ్ కానీ మేడం అస్సలు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కదా, నేను రీసేల్ చేస్తాను, ప్రజెంట్ అయితే నాకు తీసుకుంటాను, ఇవి ఎవరైనా కావాలి అంటే అప్పుడు చూద్దాము అనేసరికి ఇంక ఊరుకున్నాను. అగైన్ మళ్ళీ ప్రైస్ చేంజ్ చేసి చెప్పాలి అనుకున్నాను, కానీ ఇట్స్ ఓకే, మేబీ ఇన్ కేస్ నెక్స్ట్ టైం మనకు రావచ్చు కదా ఆర్డరు అనే సెన్స్లో ఆగిపోయాను. అండ్ ఎలాగో మీకు లోటస్ డిజైన్ చూపించలేదు కాబట్టి ఈ రకంగా వీడియోలో చూపించేస్తున్నాను. అండ్ ఇది నేను ఫస్ట్ ఎప్పుడు కూడా డిజైన్ చేసుకునేటప్పుడు 2D డిజైన్ కంప్లీట్గా చేస్తానండి, తర్వాత 3D డిజైన్ అనేది చేస్తాను. అండ్ 3Dలోకి వచ్చేసరికి B7000 మాత్రమే యూస్ చేయండి. మీకు నార్మల్ గ్లూ కూడా యూస్ చేయొచ్చు, బట్ ఇది బెటర్ అనమాట. అయితే పైన కూడా సేమ్ కొంచెం క్రాస్గా స్లాంటింగ్గా పెట్టుకోవాలి. మిడిల్ దానికి పెట్టుకునేటప్పుడు మాత్రం ఫస్ట్ చూడండి, మిడిల్ 3 పెట్టుకునే ప్లేస్లో మిడిల్ది ఫస్ట్ స్ట్రైట్గా పెట్టుకొని రిమైనింగ్ 2 కొంచెం క్రాస్గా పెట్టుకోండి. అలాగే పైన పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం క్రాస్గానే పెట్టుకోండి. ఇక్కడ నాకు గ్లూ అనేది హ్యాండ్కి అతుక్కుపోయి అక్కడ క్లియర్గా అతుక్కోవట్లేదు. స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఇలానే అనిపిస్తుంది, మీరు కూడా అస్సలు కంగారు పడకండి. మరి నేను స్టార్టింగ్ స్టేజ్ కాదు కదా, నాకు ఎందుకు అలా అయిందంటే నాకు పెన్ను ప్రాబ్లంగా ఉంది అండ్ పెన్నుకి B7000 గ్లూ అతుక్కుపోయి అలా అవుతుంది. అయితే ఇక్కడ మీరు చూస్తే 8కే నేను ఎక్కువ యూస్ చేస్తాను, అది అటువైపు ఉంది, నేను ఇటువైపు ఉన్నాను. సో ఏదైతే మనం ఎక్కువ యూస్ చేస్తామో అది మన వైపు పెట్టుకుంటే మనకి ఈజీగా పని అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనం ఎక్కువగా యూస్ చేసేది హాఫ్ మూన్ కూడా ముందుగా పెట్టుకోండి. ముందు వైపు అంటే మనకి దగ్గరలో పెట్టుకున్నాం అనుకోండి, దూరంగా హ్యాండ్ పెట్టి తీసి పెట్టే కంటే దగ్గరలో పెట్టుకుంటే మనకు వర్క్ కూడా కొంచెం త్వరగా అవుతుందన్నమాట. సో నేనైతే ఫస్ట్ 2D డిజైన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక 3Dలోకి వెళ్తాను. మీరు మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. అండ్ ఈ గ్లూ చూసారా స్టార్టింగ్లో మనకి ఎలా అతుక్కుందో, సో ఇది 1.5 డే అయిన తర్వాత ఈ రకంగా వస్తుందండి. దాన్ని క్లీన్ చేసుకుంటే మీకు గ్లూ అనేది ఈజీగా వస్తుంది. లేదు అంటే గ్లూ స్టక్ అయిపోయి అలా ఉందనుకోండి, మనకు వర్క్ చేయడానికి కూడా కొంచెం చికాకుగా ఇరిటేషన్గా అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మిడిల్లో స్ట్రైట్గా పెట్టుకున్నాను, రిమైనింగ్ 2 కూడా కొంచెం క్రాస్గా స్లాంటింగ్గా పెట్టాను అనమాట. అండ్ అగైన్ హాఫ్ మూన్ కూడా మనం ప్లేస్ చేసుకున్నప్పుడు 2 ఎడ్జెస్ కలిపి మిడిల్ 6Kకి రావాలి. సో ఇది ఎగ్జాక్ట్గా తెలుసుకుంటే కనుక మనకి లోటస్ డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంకెలాంటి ఇది ఉండదండి. అండ్ ఇది డిజైన్ అయితే. అండ్ దీంట్లో మనం ఇంకా చిన్న అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయండి. అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవటం మనకి కరెక్ట్గా తెలియాలి. అండ్ మీకు నేను చెప్పే క్లాసెస్ నచ్చుతున్నాయా, అర్థం అవ్వట్లేదో కూడా ఇన్ఫామ్ చేయండి. అండ్ ఫైనల్లీ లాస్ట్కి కొంచెం కుందన్స్ మిగిలాయి అనమాట. చాలా వరకు అయిపోయాయండి. నార్మల్గా 8Kతో చేసిన దానికంటే దీనికి ఎక్కువ కుందన్స్ పడ్డాయి అనిపించింది, ఎందుకంటే లోటస్లు కూడా ఎక్కువ పీసెస్ వచ్చాయి దీంట్లో.
కంప్లీట్‌గా దానికి దీనికి డబల్ అయినట్టుగా అనిపిచ్చింది. ఆఫ్‌కోర్స్ 8కే కొంచెం బిగ్‌గా ఉంటుంది కాబట్టి తక్కువ పీసెస్ వస్తాయి. ఇది ఎక్కువ పీసెస్ వస్తాయి. బట్ కంప్లీట్ అయి చేసేసరికి హ్యాండ్ మాత్రం బాగా పెయిన్ వచ్చింది. ఇది నేను సండే రోజు మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే 7:30 వరకు సింగిల్ సిట్టింగ్‌లో ఈ 4 బ్యాంగిల్స్‌కి ఇది చేశాను. నేను మిడిల్‌లో కొంచెం అటు ఇటు తిరగటం అది కూడా చేశాననుకోండి. కంప్లీట్‌గా చెయ్యి తిమ్మిరి పట్టేసింది. సో, ఆపేసి నెక్స్ట్ డే అనేది అంటే నెక్స్ట్ డే కాదు సండే రోజు ఈవినింగే మళ్ళీ ఈ వర్క్ ఫినిష్ చేశాను. కానీ ఈ వీడియో షూట్ చేసేటప్పుడు మాత్రం మండే రోజు మార్నింగ్. ఇక్కడ మీరు చూస్తే లోటస్‌లు 2 హాఫ్ మూన్స్ 2 ఒకదాని కింద ఒకటొచ్చింది. ఎందుకలా అంటే నాకు ప్లేస్ అడ్జస్ట్‌మెంట్ కాలేదు. సో, అలా ప్లేస్ అడ్జస్ట్‌మెంట్ కాలేదు కాబట్టి అక్కడ నేను హాఫ్ మూనే వేసేసాను. ఎందుకంటే మళ్ళీ 8కే ఏసి మనం హాఫ్ మూన్ ఏసే స్పేస్ అక్కడ లేదు. ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవటం అనేది చాలా మంచిదండి. అండ్ మనం కస్టమర్‌కి ఇలాగ ఐటెమ్ డెలివరీ చేయడానికి ముందే ఇలా B7000 గ్లూ ద్వారా చిన్న చిన్న తీగల్లాంటివి వస్తాయి. అవన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఈజీగా ఇలా హ్యాండ్‌తో లాగితే వచ్చేస్తాయి. లేదు అంటే B7000కి మనం పెట్టుకునే క్యాప్‌కి చిన్న ఐరన్ రాడ్ లాంటిది ఇస్తాడు. దాంతో కూడా మనకి చేత్తో రాకపోయినా దాంతో రిమూవ్ చేయొచ్చు. అలాగే ఈ చిన్న చిన్న టిప్స్‌తో ఈ క్లాస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈసారి వెన్స్‌డే రోజు ఖచ్చితంగా లైవ్ ఉంటుందండి. లైవ్‌లో మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్పాల్సింది. మీకు ఎలా అనిపించింది? ఫాలో అవుతున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.